హలో అండి. కొన్నిసార్లు ఎలాంటి రీజన్ లేకుండా కోపం, ఇరిటేషన్, టెన్షన్ హెవీగా అనిపించడం, అనవసరంగా ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరగడం, వీటన్నిటికి కూడా ఒక రీజన్ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కావచ్చు. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేసి ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అంటే ఏం చేయాలనేసి కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది నేను చెప్పేది కాదండి కొత్తగా, ఇది మొదటి నుంచి కూడా మన పెద్దవాళ్ళు అందరూ ఫాలో అవుతున్నవే. మరొకసారి ఈ వీడియోలో వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ముందుగా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ మన ఇంటికి రావాలి అంటే ఫస్ట్ ఎంట్రన్స్ నుంచే స్టార్ట్ అవుద్దండి. మన గుమ్మం నుంచే స్టార్ట్ అవుద్ది అనమాట. మన ఇంటి గుమ్మం ముందు చిన్నదైనా పెద్దదైనా కంపల్సరీగా ఒక ముగ్గు అనేది ఉండాలండి. ముగ్గు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అనమాట. గుమ్మం ముందు ముగ్గు ఉండే ఇంటికి, ముగ్గు లేని ఇంటికి చూడండి మనకే అనిపిస్తుంది ఆటోమేటిక్గా ఒక మంచి ముగ్గు ఇంటి ముందు ఉంటే భలే ఉంది అనుకుంటాం. అదే అనమాట, బాగుంది అనే సౌండ్ వచ్చిందంటే మనకి పాజిటివ్ ఎనర్జీ అనమాట. చిన్నదైనా పెద్దదైనా మీరు ఎంత బిజీగా ఉన్నా కనీసం ఒక చాక్ పీస్తో అయినా, మీరు అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్న ఒక చాక్ పీస్తో అయినా చిన్న ముగ్గు వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మంచి ఒక మనకి పాజిటివ్ ఎనర్జీ గుమ్మం నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి, ఇంట్లో దీపం వెలిగించడం. దేవుడి ముందు ఒక చిన్న దీపం వెలిగించుకోవడం వల్ల మనకే తెలియని ఒక మంచి ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఉదయం సాయంత్రం 2 పూట్ల మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చి అగరబత్తులు వెలిగించడం, ఇల్లంతా కూడా ధూపం వేయడం వల్ల చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఈ మంచి సువాసన కూడా మన మూడ్ని చేంజ్ చేస్తుందన్నమాట. కొంతమంది చూస్తుంటాము, కిటికీలు తీరు, డోర్లు తీరు, అలా లోపలే ఆ డార్క్గా చీకటి గదుల్లో ఉండిపోతుంటారు. అదే పెద్ద నెగిటివ్ ఎనర్జీ అండి. మనం ఎప్పుడు కూడా చక్కగా విండోస్ అన్నీ ఓపెన్ చేసుకొని బయట ఉండే ఫ్రెష్ ఎయిర్ లోపలికి రావాలి. మన లోపల ఉండే ఎయిర్ అంతా కూడా బయటికి పోయి ఆ సన్లైట్ని ఇంట్లోకి రానివ్వాలండి. ఇది మనకి చాలా న్యాచురల్ ఎనర్జీ బూస్టర్లా ఉంటుందన్నమాట. ఇది మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మనకి డార్క్ గదులుగా చీకటిగా ఉన్న గదుల్లోకి మనకు వెళ్తే మన మూడ్ ఎలా ఉంటుంది, ఏంటిది అనిపిస్తుంది. అదే మంచి వెలుతుతో ఫ్రెష్ ఎయిర్తో ఉందనుకోండి, ఎంత బాగుంది అనిపిస్తుంది. అదే మన మూడు, మనకి మనకి అనిపించే ఆ ఫీలింగే పాజిటివ్ ఎనర్జీ అనమాట. మన మూడ్ని డిసైడ్ చేసేది ఎక్కువ శాతం ఇంటి వాతావరణం అనేది నేనైతే అనుకుంటాను. మన ఇంట్లో ఎప్పుడు కూడా నీట్గా క్లీన్గా దుమ్ము ధూళి ఏమీ లేకుండా ఉందనుకోండి, మన మైండ్ కూడా ప్రశాంతంగా కామ్గా ఉంటుంది. ఇల్లంతా డస్ట్ పట్టడం, ఎక్కడికక్కడ ఈ బూజులు ఇవన్నీ ఉండడం చూసిన మనకే ఒక తెలియని ఒక చిరాకుగా అనిపిస్తుంది కదా. ఒక్కసారి ప్రశాంతంగా క్లీన్గా ఉంటున్న ఇంటిని చూడండి, ఇలా ఇంటి నిండా బూజులు దుమ్ము ధూళితో నీళ్ళని చూడండి, మన ఫీలింగ్ ఎలా ఉంటుంది. అదే అనమాట నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ అంటే, ఇంకేదో కాదు. మనమే ఒక్కసారి చూడండి, ఏదైనా ఒక ర్యాక్ ఉంది, అది గజిబిజిగా చిందరవందరగా అటు ఇటుగా ఉంది, దాన్ని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు టైం స్పెండ్ చేసి సర్దుకున్నాం అనుకోండి, మనకి ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. భలే ఉంది అనుకుంటాం. ఆ చిందరవందరగా ఉన్న ర్యాక్ని చూసినప్పుడు అంతా కూడా మనకు ప్రతిసారి మన మనసులో కూడా చిరాగ్గా ఉంది, ఎక్కడక్కడ పెంటలా ఉన్నాయో అనుకుంటాం. ఆ వచ్చే ఫీలింగే మనకి నెగిటివ్ ఎనర్జీ అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఒక్క 15 నిమిషాలు 20 నిమిషాలు చాలు. మనం ఒక్కొక్క ర్యాక్ని సర్దుకోవడానికి 20 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. కావాలి అంటే మీరు టైమర్ పెట్టుకొని చూడండి. రోజుకు ఒక 10-15 నిమిషాలు మనం సర్దుకున్నా చాలు, మన ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా వంట పని, ఇల్లు తుడుచుకోవడం, బట్టలు ఆరబెట్టడం, మడత పెట్టడం, ఇవన్నీ పనులు ఉంటుంటాయి. వీటన్నీ అవి కామన్ అనమాట, అందరికీ ఉండేవే. దాంతోపాటు ఒక్క 15 నిమిషాలు మీరు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఈరోజు ఈ 15 నిమిషాలు నేను ఈ ర్యాక్ సర్దుకోవడానికి పెట్టుకుంటాను, కిచెన్లో ఈ పై ర్యాక్ సర్దుకుంటాను, లేదంటే బెడ్రూమ్లో ఈ ర్యాక్ సర్దుకుంటాను, లేదంటే హాల్. ఒక్క 15 నిమిషాలు డైలీ ఒక 15 నిమిషాలు ఒకటి సర్దుకోవడానికి పెట్టుకున్నాను అనుకోండి, ఎప్పుడు మన ఇల్లు నీట్గా ఉంటుంది. ఎవరు వచ్చి చూసినా కూడా మన ఇల్లు నీట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో లేదా పండగలప్పుడు డీప్ క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఇల్లంతా దుమ్ము పేరుకుపోతుంది, ఇంకా మన పని కూడా ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఈ బుద్ధుని బొమ్మ అయితే చూస్తున్నారు కదా, ఇది నేనే తయారు చేశాను. పారాషూట్ బాటిల్, అలాగే కొన్ని పేపర్స్, ఇది ఏంటంటారు బిర్లా వైట్ ఉంటుంది కదా, బిర్లా వైట్ యూస్ చేసి ఇలా చేశాను. ఇది చేసి నాకు తెలిసి 3-4 ఇయర్స్ అవుతుంది. మనీ ప్లాంట్ ఉన్న బాటిల్ పెయింట్ కూడా అది నేను పెయింట్ అది ఎయిర్డే క్లేతో అలా ఎంబోజ్లో అయ్యి లోటస్లా చేశాను. మన ఛానల్ని ముందు నుంచి ఫాలో అయిన వాళ్ళకైతే తెలుసు, నేను ఎక్కువగా రీయూజ్ చేస్తుంటాను. ప్రతి ఐటెం కూడా రీయూజ్ చేసి దాన్ని డిఐవైస్గా చేయడం, అందంగా డెకరేట్ చేయడం చేసుకుంటుంటాను. అప్పుడైతే ఎక్కువగా చేసేదాన్ని, మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అవి చూడట్లేదని చెప్పి ఇప్పుడు ఎప్పుడు మీకు యూజ్ అయ్యే కంటెంట్ మాత్రమే పెడుతున్నాను. మీకు కావాలి అంటే చెప్పండి, అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ మన వీడియోలోకి వచ్చేస్తే, మన ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీలా ఉండడానికి ఇంకొక కారణం అయితే బట్టలండి. మనం బట్టలు ప్రతిరోజు కూడా ఏ రోజు బట్టలు ఆ రోజు నీట్గా ఉతుక్కొని ఆరబెట్టి అవి మళ్ళీ మడత పెట్టి దేనికి అవి ఏ ర్యాక్లో సర్దుకుంటే నీట్గా ప్రశాంతంగా ఉంటుంది. లేదు అంటే బట్టలు 2-3 రోజుల వరకు కూడా మాసిన బట్టలు అలాగే ఉంచడం, వాటిని ఆరబెట్టిన తర్వాత మళ్ళీ మడత పెట్టడానికి 1-2 రోజులు అలా కుర్చీల్లో సోఫాల్లో వేసి ఉంచేయడం,
ఇవంతా కూడా విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ అనమాట. కొంతమంది అయితే బట్టలు అసలు మాసిన బట్టలనే ఉంచరండి. చక్కగా ఉతకడమో, మిషన్లో వేయడమో ఏవో చేసి ఇంకా ఆరబెట్టేస్తారు. ఆరిన బట్టలు కూడా తెచ్చేసి మాత్రం ఇంకా సోఫాల మీద గంటలు, రోజులు కూడా ఉంచేవైతే నేను చూశాను. ఏం లేదండి, ఇంత పని చేసేస్తున్నారు కదా, జస్ట్ ఒక్క 10 నిమిషాలే బట్టలు మడత పెట్టడానికి ఏ రోజు ఆ రోజు 10 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. కావాలి అంటే మీరు టైమర్ పెట్టుకొని మరీ చూడండి. ఒకసారి టైమర్ పెట్టుకున్న తర్వాత మీకే తెలుస్తుంది 10 నిమిషాల్లో అయిపోయిన పని గురించా నేను ఉదయం అని, సాయంత్రం అని, రేపు అని ఇలా గంటలు రోజులు కూడా గడిపేస్తున్నాను అనేసి మీకే అర్థమవుతుంది. ఒక్కసారి ఈసారి అయితే టైమర్ పెట్టుకొని చూడండి. ఈ హ్యాబిట్ ఎవరికైనా ఉన్న వాళ్ళైతే మన మనసు ప్రశాంతంగా ఉండడానికి, ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఇంట్లోని, అలాగే మన ఒంట్లో కూడా రావడానికి మ్యూజిక్ అండి. మ్యూజిక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా మూడ్ బాగోకపోయినా ఏదైనా కూడా మీకు నచ్చిన సాంగ్స్ కానీ, లేదా ఒక మంచి పీస్ఫుల్ మ్యూజిక్ కానీ, డివోషనల్ మ్యూజిక్ కానీ ఏదైనా కూడా పెట్టుకొని వింటూ ఉండండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం నేనైతే కంపల్సరీ ఉదయం అయితే డివోషనల్ ఏవైనా వేస్తాను. ఇంకా పొద్దున్న దీపం పెట్టగానే ఇంకా స్టార్ట్ చేసేస్తాను అనమాట. లలిత సహస్రనామాలు కానీ, సాయంత్రం అయితే విష్ణు సహస్రనామాలు ఇలా వేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో నాకు నచ్చిన పాటలు పాడుకుంటూ నేను పనులు చేసుకుంటాను అనమాట. మనకి ఇష్టమైన మ్యూజిక్ వినడం లేదా పాటలు పాడడం ఒక మంచి థెరపీ లాగా అనమాట. మనం మంచిగా మైండ్ అనేది రిఫ్రెష్ అయిపోతుంది, ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే అలాగే ఏదో నాకు వచ్చిందో రద్దో చిన్నగా ఏ పనులు చేసుకున్నా కూడా అలా హమ్ చేస్తూ పనులు చేసుకుంటుంటాను. చాలా హ్యాపీగా, రిలాక్సింగ్గా అనిపిస్తుంటుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడానికి ఇంకొక పెద్ద కారణం ఏంటంటే అవసరం లేని వస్తువులన్నీ కూడా ఇంటి నిండా పెట్టుకోవడం అనమాట. మనకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ప్రతి వస్తువులను కూడా ఇంట్లో మొత్తం పెట్టేసుకోవడం వల్ల ఎంత సర్దినా సర్దినట్టు ఉండదు. అలా ఉండడం వల్ల మనకి అంతా గజిబిజిగా, పిచ్చి పిచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. అలా ఉండడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పేరుకుపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అందులోనూ ముఖ్యంగా వంటగదిలోనే ఎక్కువ క్లటర్ అనేది ఉంటుందండి. ఎందుకంటే మనం ఎక్కువ ఎంత సర్దినా కూడా వంటగది అంటే కొంచెం గజిబిజిగా అయిపోతుంది, ఎవరికైనా కూడా అంతే. కాకపోతే మనం దీన్ని ఎప్పటికప్పుడు ఒక వారం రోజులకు ఒక్కసారైనా కూడా ఒక్కొక్క ర్యాక్ ఒక్కొక్కటి ఖాళీ చేసుకోవడం, ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకి అవసరం ఉన్నవేవి, అవసరం లేనివేవి ఒకసారి చెక్ చేసుకొని ఏవైతే మనం వాడట్లేదో అవి తీసేసి పెట్టేయడం. మనం ఏంటంటే ఇలా సర్దుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వాటిని అక్కడే ఉంచుతాం అనమాట. అక్కడే ఉంచడం వల్ల మనం సర్దినా అది సర్దినట్టు కాదు. అందుకని ఎప్పటికప్పుడు మనం ఏం వాడుతున్నాము, ఏది వాడట్లేదు అని చెక్ చేసుకొని అవసరం లేనివన్నీ తీసేయండి. ఒక 6 నెలల పాటు మనం ఒక వస్తువు వాడట్లేదు అంటే మనకి అది ఉపయోగించమని చెప్పి, లేదు మేము మళ్ళీ వాడుకుంటాము అనుకుంటే ఆ వంటగదిలో అక్కడ కాకుండా అవన్నీ కలిపి ఒక బాక్స్లో పెట్టేసి పైన స్లేట్ పైన ఎక్కడైనా పెట్టేసుకున్నారనుకోండి, మీరు అవసరమైన తీసుకోవచ్చు. ఎప్పుడు రెగ్యులర్గా వాడినవి, అప్పుడప్పుడు వాడినవి అన్నీ ఒకే చోట పెట్టేయడం వల్ల అది నీట్గా ఉండదన్నమాట. మనం ఎంత సర్దినా అది నీట్గా ఉండదు. నీట్గా ఉండడం పోవడం వల్ల బొద్దింకలు, బల్లులు అవన్నీ కూడా ఎక్కువగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు ఇలా చెక్ చేస్తూ ఉండండి. మరి అంటే మనం పైన ఎప్పుడు కూడా క్లీన్ చేస్తుంటాం, లోపల వరకు కూడా కనీసం ఒక 10 రోజులకు ఒకసారైనా కూడా ఇలా తీసి అవన్నీ మళ్ళీ తిరిగి ఆర్గనైజ్ చేసి ఏ ఉన్నాయి ఏవి లేవు చెక్ చేసుకోవడం. ఇక్కడైతే నేను తెచ్చుకున్న గ్రోసరీస్ అన్నీ కూడా ఈ ట్రేలో పెట్టుకుంటాను. ఏవైనా అయిపోతుంటే అవి మళ్ళీ రీఫిల్ చేస్తుంటాను అనమాట డబ్బాలో వేసి. మనం ఇలా తీయకపోవడం వల్ల కొన్నిసార్లు ఉన్నవే మళ్ళీ తెచ్చేసుకుంటుంటాము. అప్పుడప్పుడు ఇలా తీసి ఇంకా ఏమున్నాయి ఏం లేవు, ఏ రీఫిల్ చేసుకోవాలని చెక్ చేసుకొని నోట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మన ప్రీవియస్ వీడియోలో ఉన్నాయండి. ఓపెన్ చేస్తున్న ప్యాకెట్స్ అన్ని కూడా మనం అలాగే పెట్టాం అనుకోండి, అవి ఇంకా పడిపోయి మొత్తం అంతా చిందరవందర అయిపోతాయి కదా. నేను ఇక్కడ ఏంటంటే ఆన్లైన్లో ఇలా లాక్ అయిపోతాయి కదా, ఈ లాక్ క్లిప్స్ అయితే కొన్నాను. చాలా గట్టిగా ఉంటాయండి, అసలు ఏవి పడిపోవు అనమాట. చాలా బాగున్నాయి, తక్కువ ప్రైసే. మీకు కావాలి అంటే నేను లింక్ పెడతాను చూడండి. ఇంకా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, అక్క మీకు బొద్దింకలు రావా అని చెప్పేసి. బొద్దింకలు అయితే రావడానికి పెద్ద రీజన్ ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఇంట్లో మెయిన్గా కిచెన్లో ఎప్పుడు కూడా బూజు లేకుండా చూసుకోండి. అలాగే మన ప్లాట్ఫామ్ కింద కానీ, కార్నర్స్లో కానీ మనం అంటే పైన ఎక్కువగా క్లీన్ చేస్తాం కానీ డెప్త్గా ఎక్కువగా క్లీన్ చేయకుండా ఉంటాం కదా. అందుకని ఎప్పటికప్పుడు 10 రోజులకు ఒకసారైనా కూడా అన్నీ ఒకసారి తీసి ఇలా చెక్ చేయడం, ఇంకా లోపల ఉన్న ర్యాక్స్ కూడా తుడిచిపెట్టుకోవడం వల్ల మనకి బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి అన్నమాట. మెయిన్గా బూజులు ఉండకూడదండి. బూజులు ఉన్నాయనుకోండి ఇంకా బల్లులు కూడా వస్తాయి. ఇలా మనం క్లీన్ చేసుకుంటే బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా బోరిక్ యాసిడ్ అని మనకి మెడికల్ షాప్లో దొరుకుతుందనమాట. బోరిక్ యాసిడ్ని పౌడర్లో ఉంటుంది. అది గోధుమ పిండిలో కానీ మైదా పిండిలో కానీ కలుపుకొని మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటే అలా కలుపుకొని చిన్న ఉండల్లా చేసుకొని కార్నర్స్లో అనమాట, మనకి సింక్ దగ్గర లేదా డస్ట్బిన్ దగ్గర ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయి అనిపిస్తుంది ఆ కార్నర్స్ దగ్గర అన్నింటిలో కూడా మీరు వేసేసారనుకోండి, ఇలా వారానికి 2 సార్లు చేశారనుకోండి, మనకి బొద్దింకలు అయితే చాలా వరకు రాకుండా ఉంటాయి. 1-2 వచ్చినా ఎప్పుడైనా కూడా ఇలా క్లీన్ చేసుకోవడం, ఇలా నేను ఈ బోరిక్ యాసిడ్తో చేస్తూ ఉంటాను.
కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా ఉంచుకోండి. కిందన కూడా ఫుడ్ పార్టికల్స్ ఏవైనా ఉండడం వల్ల మనకి చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. వెనిగర్, వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అందులో కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని ఆ స్ప్రేని మనం వాడామనుకోండి కిచెన్ క్లీనింగ్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. చిన్న చిన్న పురుగులు, దోమలు ఏవి రాకుండా ఉంటాయి. అలాగే ఇంటికి మనం మాప్ పెడుతుంటాం కదా, అప్పుడు మామూలుగా మనం ఏదైనా లిక్విడ్ వాడుతుంటాం కదా, దాంతోపాటు కొంచెం పసుపు, ఉప్పు లేదా కొంచెం జవ్వాది పౌడర్ కూడా వేసి ఇల్లు మాప్ పెడుతూ ఉండండి. రెగ్యులర్గా కాకపోయినా ఒక 15 డేస్కి ఒకసారైనా అలా చేశాను. ఇంకా మీకు ఎందుకో చికాగ్గా అనిపిస్తుందా, మనసు ప్రశాంతంగా లేకపోయినా కొన్ని వేపాకులు తెచ్చుకొని అవి కొంచెం పెనం మీద మనం ఇలా ఫ్రై చేసాం అనుకోండి, ఎండిపోతాయి కదా, వాటిలో కొన్ని కర్పూరం, లవంగాలు వేసి మనం అది ఆ పొగంతా కూడా ఇల్లంతా మనం వేసినా కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందనమాట. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇవన్నీ కూడా ఫాలో అయ్యారనుకోండి, తప్పకుండా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయినంత మాత్రాన మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకోకండి. మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతేనే కంప్లీట్గా మనకి ప్రశాంతత అనేది వస్తుంది. మరి మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఏం చేయకపోతేనే చాలు మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. అంటే ఏం చేయకపోవడం అంటే మనం వేరే వాళ్ళ గురించి, మన లైఫ్లో మన గురించి కంటే వేరే వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం, వేరే వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పుకుంటాం, వేరే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, లేదంటే వాళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో ఇది జరిగింది, వీళ్ళ ఇంట్లో ఇది జరిగింది, ఇది కొనుక్కున్నారు, అది కొనుక్కున్నారు, ఇలా రకరకాలుగా మన గురించి మనం టైం స్పెండ్ చేయడం, మన కోసం మనం టైం స్పెండ్ చేయడం మానేసి వేరే వాళ్ళ గాసిప్స్, వేరే వాళ్ళ విషయాలు మాట్లాడుకోవడం వల్ల మనకున్న ఎనర్జీ అంతా పోయి అది నెగిటివ్ ఎనర్జీగా మారి మనకి ప్రశాంతంగా లేకుండా పోతుందనమాట. వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం అనుకుంటే వాళ్ళకి ఏమీ జరగదు, మనకే జరుగుతుందనమాట. అది తిరిగి నెగిటివ్గా మన బుర్ర పాడైపోతుంది. అలా అని ఎవరి గురించి మాట్లాడుకోకుండా ఉండగలమా? ఉండలేము. ఇంకా మనం మనుషుల తాలూకా నేచరే అంత. వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకోవడం, మాట్లాడుకున్నాం, తెలుసుకున్నామా, వినేసామా, వదిలేసామా, అంతే. అది తీసుకొచ్చి ఈ విషయం తీసుకొచ్చి వేరే వాళ్ళ దగ్గర చెప్పడం, వాళ్ళ విషయాలు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర చెప్పడం, ఇలా గాసిప్స్ క్రియేట్ చేయడం, ఇలాంటి వల్ల లేనిపోయిన చెత్త అనమాట. బుర్ర పాడైపోయి మనకే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతుంది. ఇంకొక విషయం అండి, కొంతమంది ఇంట్లో ఏంటంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఆర్గ్యుమెంట్ చేసుకోవడం, పెద్ద పెద్దగా అరుచుకోవడం, గొడవలు పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. అంటే గొడవలు లేని ఇల్లు ఉంటుందంటే గొడవలు లేని ఇల్లు అనేది ఉండండి. ప్రతి ఇంట్లో గొడవ అనేది కామన్. అరుపులు గొడవలు లేకుండా ఉందనుకోండి, అది ఇల్లు అవ్వదు, లైబ్రరీ అవుతుందనమాట. ప్రతి ఇంట్లో కామన్. కానీ అవి సిచ్యువేషన్ తగ్గట్టు ఉండాలి. కానీ ప్రతి దానికి అయిన దానికి కాని దానికి పొద్దున్న లేచినప్పటి నుంచి దేనికో దానికి అలా అరుస్తూ ఉంటే ఫుల్గా నెగిటివ్ ఎనర్జీ నిండిపోతుందనమాట ఇంట్లో. మనం చేసే ఈ ఆర్గ్యుమెంట్ వల్ల ఇంటి అట్మాస్ఫియర్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం ఏంటంటే దానికోసం డిస్కస్ చేయండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంట్లో ఎక్కువగా పదే పదే నెగిటివ్ మాటలు మాట్లాడుకోకూడదండి. ఎక్కువగా మనం పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్గా మాట్లాడుతున్నాం అనుకోండి, మనకి పాజిటివ్గా జరుగుతుంది. అది అవ్వదేమో, అది జరుగుతుందేమో, ఇలా అయితే అలా అవుతుందేమో, ముందు ఆ నెగిటివ్ థాట్స్ అనేవి ఆపేయండి. నెగిటివ్ థాట్స్ ఆపేస్తేనే కొంచెం మైండ్ కామ్గా ఉండి మనకి పాజిటివ్ వైపు ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఏ పనైనా జరుగుతుందో లేదో అది తర్వాత పక్కన పెడితే ఈ డిస్కషన్ వల్ల అవ్వదేమో అన్న ఆలోచనే మనకి పెద్ద నెగిటివ్ అయిపోతుంది. ముందు ఆ ఆలోచన అయితే మానుకోండి. ఇప్పటి నుంచి మీరు అలా ఆలోచించే వాళ్ళైతే మన థాట్స్ పాజిటివ్గా ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మన ఇంటి అట్మాస్ఫియర్ కూడా పాజిటివ్ వైబ్తో ఉంటుందన్నమాట. ఇంకా ఇంట్లో చిన్న చిన్న మొక్కలు కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. ప్రెజెంట్ అయితే నాకు ఇక్కడ అవ్వదు కనుక వేయట్లేదు. ముందు ఇంట్లో ఉండేటప్పుడు చక్కగా పెంచుకునేదాన్ని. నెక్స్ట్ ఇల్లు చేంజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మొక్కలు మాత్రం వేస్తాను. ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసాము. ఈ వీడియోలో ఏ టాపిక్ మీకు నచ్చినా తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి మీరైతే ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు యూజ్ అయింది, నచ్చింది, బాగుంది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎప్పట్లాగే మీ సపోర్ట్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.